రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. విజయవాడ వరద బాధితుల తక్షణ సాయం కోసం ఏపీ సహాయ నిధికి సీఎం సహాయ నిధికి 25 లక్షలను అందించారు. వరద బాధితుల కోసం దాదాపు 4 రోజుల పాటు తన కుటుంబ సభ్యులు నియోజకవర్గ నాయకులతో కలిసి విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం బాధితులకు నిత్యావసర వస్తువులు, చిన్నపిల్లలకు బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల మాట్లాడుతూ నియోజకవర్గంలోని దాతలు ముందుకొచ్చి సీఎం సహాయ నిధికి ఆర్థిక సాయాన్ని అందించాలని కోరారు. నేను మీ బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్యే రాజానగరం నియోజకవర్గం. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో వచ్చిన వరదల గురించి మీ అందరికీ తెలుసు. ఈ వరదలు ప్రజలను చాలా అష్టకష్టాలు పెట్టింది. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మరియు మంత్రివర్యులు యువకులు శ్రీ నారా లోకేష్ బాబు గారు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు. వారందరికీ ముఖ్యంగా చూస్తే ఈ యొక్క అధికార యంత్రాంగం కానీ చూసినట్లయితే అన్ని శాఖల వారు కూడా, పంచాయతీ సెక్రటరీ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు కూడా, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా వరద బాధితుల సేవలో నిమగ్నం అయ్యారు. వరద బాధితులు అందరికీ కూడా ఒక్కరికి కూడా ఇబ్బంది పడకూడదు, ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని ప్రతి ఒక్కరికి ఈ యొక్క నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించాలని, తాగునీరు సక్రమంగా అందించాలని, అదేవిధంగా చంటిబిడ్డలకు పాలు, బిస్కెట్లు సక్రమంగా అందించాలని, రోగులకు వైద్యం అందించాలని, ఈ యొక్క అన్ని విధాలుగా కూడా ఈ యొక్క వరద బాధితుల సహాయార్థం పూర్తి స్థాయిలో రేయింబవళ్ళు అందరూ ఏకస్తులయ్యి కష్టపడి ఎంతో ప్రాణ నష్టం జరగకుండా ప్రయత్నం చేసింది. దాంట్లో పూర్తిగా ఈ ప్రభుత్వం సఫలమైంది. కానీ ఇంకా ఎంతోమంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా చూస్తే ప్రభుత్వం కానివ్వండి, ప్రైవేటు స్వచ్ఛంద సేవా సంస్థల వారు కానివ్వండి, చాలా అద్భుతమైన సేవలు అందించారు. అద్భుతమైన సేవలు అందించి చంటిబిడ్డ తల్లులు కానివ్వండి, లేదా గర్భిణీ స్త్రీలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, రోగులు కానివ్వండి, వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి మెరుగైన వైద్య సహాయం అందించడంలో కూడా ప్రభుత్వం సఫలమైంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది, ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగకుండా కాపాడగలిగింది. అయితే ఆస్తి నష్టం మాత్రం చాలా భయంకరంగా సంభవించింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే చాలా పెద్ద పెద్ద వ్యాపారులు, సినీ తారలు, చిరు వ్యాపారస్తులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు అందరూ కూడా తమ వంతు సాయం అందిస్తూ కూడా వరద బాధితులకు బాసటగా నిలిచారు. అలాంటి పరిస్థితుల్లో నేను కూడా గత 5 రోజులుగా ఈ వరద బాధితుల సహాయార్థం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశానుసారం నేను కూడా గత 5 రోజులుగా కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ వరద బాధితులందరికీ కూడా సహాయార్థం నిలబడ్డాను. నా వంతు నా భోజనం ఏర్పాటు చేశాను, నా వంతు మంచినీళ్ళు ఏర్పాటు చేశాను, పాలు, బిస్కెట్లు అన్నీ కూడా చేసాం, వైద్య సాయం అందించాము. ఎవరైనా బాధితులు ఉంటే, ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే పేషెంట్లు కానివ్వండి, లేకపోతే ఏదైనా గర్భిణీ స్త్రీలు, చంటిబిడ్డ తల్లులు, వృద్ధులు ఇలాంటి వాళ్ళది కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాను. పునరావాస కేంద్రాలు తరలించి అక్కడ కూడా వాళ్ళ సేవలు అందించాం. నాతో పాటు నా శ్రీమతి కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి దుప్పట్లు అవి కూడా పంచారు, భోజనాలు పంచారు, అన్నీ కూడా చేశారు. దీంట్లో మన రాజానగరం నియోజకవర్గం నుంచి ఎంతోమంది నాయకులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. ఇదంతా కూడా మన రాజానగరం నియోజకవర్గం తరఫున అక్కడ ఉన్నటువంటి వరద బాధితులకు మేము చేసినటువంటి సేవ. కాబట్టి ఈ సేవ ఫలితంగా మనవంతుగా, వృతాభక్తిగా రాజానగరం నియోజకవర్గం తరఫున నేను, నా శ్రీమతి వెళ్ళి సేవలు అందించడం జరిగింది. కానీ అక్కడ పరిస్థితులన్నీ చూస్తే మనసు చలించిపోతుంది.
అక్కడ వాళ్ళ బాధలు చూస్తే, ఆస్తి నష్టం చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఆహారం కొరత లేకుండా చేయగలిగాము ప్రభుత్వం తరఫున, మంచినీళ్ళు కొరత లేకుండా చేయగలిగాము, వైద్య సదుపాయాలు ఇబ్బంది లేకుండా చేయగలిగాము. ఈ యొక్క ఎవరైతే ఈ చంటిబిడ్డ తల్లులు లేకపోతే గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, రోగులు ఉన్నారో వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలు పంపించి వైద్యం అందించాం. కానీ వాళ్ళు చాలా విధాలుగా ఆస్తి నష్టం జరిగింది. ఇంకా కూడా ఈ యొక్క మూగజీవాలు, ఆవులు, గేదెలు, కుక్కలు, కోళ్ళు అన్నీ కూడా చనిపోయినాయి. ఇదంతా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా కష్టతరంగా ఉంది. వాళ్ళు కోలుకోవాలంటే కొంచెం టైం పడుతుంది బాగా. దానికి ప్రభుత్వం తరఫున కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కానీ నా మనసు చలించిపోయి అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా మా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా నా యొక్క కుమార్తెలు, మా అల్లుడు, నా భార్య బత్తల వెంకటలక్ష్మి గారు, నేను అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము. ఆర్థికంగా మేము కూడా కష్టాల్లో ఉన్నాము. అయినప్పటికీ కూడా మా కుటుంబం తరఫున, రాజానగరం నియోజకవర్గం తరఫున 25 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధికి మేము ఒక విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాం. ఈ విరాళం అంతా కూడా మేము పవన్ కళ్యాణ్ గారు ద్వారా, ఈ యొక్క నారా లోకేష్ బాబు గారి ద్వారా సీఎం సహాయ నిధికి ఇవ్వదలిచాము. మా యొక్క కోరిక ఒకటే, రాజానగరం నియోజకవర్గంలో చాలామంది స్వచ్ఛందంగా దాతలు ఉన్నారు, ఒక మంచి మనసున్న మహారాజులు ఉన్నారు, మహారాణులు ఉన్నారు, ఎందరో పుణ్యాత్ములు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆపత్కాల సమయంలో వరద బాధితుల సహాయార్థం మీరేదైనా సహాయం చేయాలనుకుంటే, విరాళాలు ఎవరన్నా ఇవ్వదలుచుకుంటే మీరు చెక్ రూపంలో కానీ, డీడీ రూపంలో కానీ ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. నగదు రూపంలో మాత్రం తీసుకొనబడదు. ఎందుకంటే నగదు రూపంలో తీసుకోవడం అనేది చట్టరీత్యా నేరం. కాబట్టి చెక్ రూపంలో కానీ, డీడీ రూపంలో కానీ ఇవ్వవలసి